అత్తగారు ఆవకాయ. సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగం అని చెప్పాల్సిందే. విజయవాడ దగ్గర్నుండి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్లల్లో బంధువులు, తెలిసిన వాళ్ళు ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప బంధువులు, తెలిసిన వాళ్ళు, కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగువాళ్లు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కాని ఆవకాయ తినే అవకాశం లేదు. ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగార్లు ఉండే కుటుంబాలకు బాధే లేదు. నూజివీడు రసాల కాయలు, సామర్లకోట పప్పు నూనె తెప్పించలేకపోయినా మద్రాసు మామిడి కాయలతోనైనా ఘమఘుమలాడే ఆవకాయ పెట్టగలరు. ఎటొచ్చి తింటం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని మాబోటివాండ్లకే అవస్థ. పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాండ్లు బెజవాడ ప్రాంతాల నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతూండేవాళ్లు, 2-3 పెద్ద జాడీల్లో. ఈ సంవత్సరం వారింట్లో 2-3 పెండ్లింగ్లు జరగడం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది. ఇన్నాళ్లు ఆవకాయను గురించి ఆలోచించని నాకు, ఇంట్లో ఆవకాయ లేదు, ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండెగతుక్కుమంది. కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో. అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యరు అన్నం వడ్డించిన వెంటనే, ఆవహా ఊరహా వేణుమా అంటే మేము, వేండాబ్బా, ఎప్పుడూ ఆవకాయేనా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి. ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయటానికి బద్దకించేవాడు. ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యరు చేసే వంటలోని లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడ్డం మొదలెట్టాయి. ఈ సంవత్సరం వంట అయ్యరు ఏం చేస్తే అది తిని నోరు మూసుకుని ఊరుకోవాలి గాబోలునని అనుకున్నప్పుడంతా ఆవకాయ కోసం నోరూరడం మొదలెట్టింది. ఆవకాయ కోసం మా ఇంటికి మావారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు అప్పుడప్పుడు. ఆహా, ఎన్నాళ్లకు తినగలుగుతున్నామండి మనదేశపు ఆవకాయ అని వాళ్లంతా లొట్టలు వేస్తూ తింటుంటే, మేము చాలా నిర్లక్ష్యంగా, ఆవకాయకేం భాగ్యమండి, మాకు ప్రతి ఏటా వస్తుంటుంది ఆవకాయ అనేవాళ్లం గర్వంగా. ఆ వచ్చిన వాళ్ళు అందరూ సగం జాడీ తినేసి, సగం జాడీ ఇంటికి పట్టుకు పోయేవాళ్లు తలా కాస్త. అయినా అంత ఆవకాయ పట్టికెళ్ళిపోయారే, ఈ సంవత్సరం మన ఇంటికి చాలుతుందో లేదో అని నేను అనుకుంటుంటే, అబ్బా, చాలకపోతే పోనిస్తూ ఎంతని తింటాం ఆవకాయ, నాకు వద్దనే వద్దు, నీక్కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తింటుండు అన్నారు మావారు ఎగతాళిగా. అలాంటి మావారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తనేమన్నది కూడా మరిచిపోయి, అయ్యరుగాడు చేసే ఈ పచ్చళ్ళు తింటం చాలా కష్టం, ఆవకాయ ఉంటే బావుండేది అంటం మొదలెట్టారు. మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయ లేదు. మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది, మాకు సైంచదు. అదే ఆమె మడితో ఒకమూల దాచిన బూజు పట్టిన నిమ్మకాయ జాడీని ఎవరూ ముట్టుకోకపోవడానికి కారణం. మావారు ఒకరోజు మధ్యాహ్నం భోంచేస్తుండగా, కొడుకు ఆవకాయ లేదని పలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమగా మడినిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు. కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయను ముట్టుకోకపోగా కంచంలోంచి తీసి కింద పడేశారు. మా అత్తగారు చూడలేదుగాని చూస్తే చాలా నొచ్చుకునేదే పాపం. తర్వాత నన్నడిగింది, అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉందన్నాడు అని. చాలా బావుందన్నారు కాని, ఆవకాయ ఊరగాయంటేనే ఆయనకెక్కువ ఇష్టం. ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే, ఏం చేయడం, ఎవర్ని అడగడం అన్న దిగులు పట్టుకుంది అన్నాను. పాయింట్, డబుల్ కొటేషన్. ఆ నీదంతా చోద్యమే మరీను, ఎవర్నో ఎందుకడగడం, ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మవిద్య గనకనా, తెలీకడుగుతా. అయినా అంత కారం, అంత నూనె వేసిన ఆ ఉత్తరాదివాండ్ల ఆవకాయ మీరంతా లొట్టలేస్తూ తింటుంటే నా కళ్ళ వెంట నీళ్లే కార్తాయి. అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను. అసలు అంతకారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు గతి ఏం కామాంట, ఏదో వారికిష్టం అన్నాను నేను. నే పెట్టిస్తానుండు ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ. నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. అంతకంటేనా, మీరు గనక ఆవకాయ పెడితే ఇంక మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా. నీదంతా చాదస్తమే మరీను, ఈ సంవత్సరమైనా మనింట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ, ఏం బ్రహ్మవిద్యంటాను, నిమ్మకాయంతో ఆవకాయ అంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు. అంతే,
అంతే అన్నాను. ఆవిడే మన్నదో అర్థంకాక నేను. కాని నాకో సందేహం కలిగింది. మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్పట్, మెట్టినిల్లు నంద్యాల. ఆవకాయకు మా అత్తగారికి ఎల్లాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను. అడుగుదామనుకొన్నాను. మళ్ళీ ఆక్షేపిస్తోంది అనుకుంటుందని ఊరుకున్నాను. అయితే ఏమేం వస్తువులు కావాల్సుంటాయి ఆవకాయ వేయడానికి అని అడిగాను. తెల్ల కాగితం, పెన్సిలు చేత పుచ్చుకొని ఆవిడగారి గుమస్తాలాగా. వెంటనే మా అత్తగారు కాలుమీద కాలు, మూతిమీద వేలు వేసుకుని ఒక్క క్షణం ఆలోచించారు. మామిడికాయలు కావాలిగా అన్నాను, మా అత్తగారి ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ. అబ్బే ఎందుకే అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ. నేను తెల్లబోయి ఆమెకేసి చూశాను. 15 ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్లు పెట్టుకొని ఇంకా కాయలెందుకే మనకు అన్నారు చిరునవ్వు లొలకబోస్తూ. అయితే మన తోటలోని పండ్లకాయలే వేస్తానంటారా ఆవకాయ అన్నాను. ఓ బీషుగ్గా వేయొచ్చు. ఆవకాయకు కావలసింది మామిడికాయేగా, ఏ కాయ అయితేనేం. మన తోటలో దక్షిణం వైపు చెట్లన్నీ బేషైన కాయలు కాస్తాయి. పడమటి వైపు చెట్లు ఎంత కండగల కాయలనుకున్నావు. పోయిన సంవత్సరం తోటంతా విరగకాసాయి కాయలు. మరి 400 ఎక్కువ చెప్పి కౌలుకివ్వవే అంటే విన్నావు కాదు. వాడికెంత లాభం వచ్చిందో తెలుసా? మన తోటవాడు చెప్పాడు. ఈ సంవత్సరము అంతే, వాడికింకా లాభం వస్తుంది. అట్లా కాసింది తోటంతా. పోనీలెండి, ఏటా కౌలుకు తీసుకునేవాడు 4 డబ్బులు సంపాదించుకోనివ్వండి. పై సంవత్సరం అడగవచ్చు ఎక్కువ డబ్బు అన్నాను. హా ఇస్తాడు, మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు. అందుకే ఎప్పుడు ఆవకాయ పెట్టబోతున్నానుగా. 5,000 కాయలు అడిగి పుచ్చుకుంటే సరి అన్నారు మా అత్తగారు దిట్టంగా బాసీపెట్టు వేసి కూర్చుంటూ. అయితే 5,000 కాయలు ఆవకాయ పెడతానంటారా అన్నాను ఆశ్చర్యంగా. కాకపోతే మీ చెల్లెళ్ళ ఇండ్లకు, ఇంకా తెలిసినవాండ్ల ఇండ్లకు పంపాల్సి ఉంటుందిగా. కొద్దిగా పెడితే ఏం చాలుతుంది మనింటికి. వాడిని మటుకు 5,000 కాయలు అడగాల్సిందే. డబ్బు తక్కువిచ్చి కాయలు ఇవ్వకపోతే ఎట్లా అన్నారు కౌలువాడి మీద కత్తికట్టిన మా అత్తగారు. 5,000 కాయలు వాడివ్వడేమో, మామూలుగా వాడివ్వాల్సిన కాయలు 1000. నేను 500 కాయలు చాలన్నాను. ఎటు తిరిగి మనకు ఎవరో ఒకరు తెలిసినవాండ్లు రసాలు, బంగినపల్లి పండ్లు పంపుతూనే ఉంటారు గదా. ఇంకా మన తోటలోని పండ్లన్నీ ఎవరు తింటారనే ఉద్దేశ్యంతో తగ్గించి ఇమ్మన్నాను. మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు గావాలంటే ఏం బావుంటుంది అన్నాను. ఆ నీదంతా చోద్యమే, నీవడక్కపోతే నేనడుగుతానుండు అన్నట్లు. వాడి పేరేమిటి? జటాయువా? జానకిరామా? నాకు ఫక్కున నవ్వొచ్చింది. ముసలి వాళ్ళందరికీ జటాయువంటే ఎందుకో అంత అభిమానం అని. వాడి పేరు జటాయువు కాదు, జానకిరాము కాదు, దశరథుడు అన్నాను నవ్వాపుకుంటూ. ఆ ఏ అతిరథుడో, ఎవడికి జ్ఞాపకం? వెంటనే వాడికి కబురు పంపి పిలిపించు. వాడిచేత 5,000 కాయలు కక్కిస్తాను. 15 ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకుని తక్కువ డబ్బిచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువిస్తే ఎట్లాగంట అన్నారు మా అత్తగారు. పాయింటు దొరికిన ప్లీడర్ గారికి మళ్ళీ. ఒక్క మామిడికాయతోనే ఆవకాయ కాదుగా, నూనె కావద్దు అన్నాను. ఎందుకు అన్నారు. ఎందుకేమిటి, ఆవకాయలో నూనె వేయరు అన్నాను ఆశ్చర్యపోతూ. వేస్తారు సరేనే, నూనె కొంటం ఎందుకంట. మనతాంరంచేలో పండిన నువ్వులు 8 బస్తాలు ఏమయ్యేట్టు? మన ఇంటికి సంవత్సరానికి 6 బస్తాల నువ్వుల నూనె చాలు. పై 2 బస్తాల నూనె వంటవాడు పొయ్యిలోనే పోస్తున్నాడు. ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు. అయితే 2 బస్తాల నువ్వుల నూనె 5,000 కాయలకు కావాలంటారు అన్నాను వ్రాసుకోబోతూ. అబ్బే ఎందుకే, 1000కి షేరు నూనె, 5,000కు 5 షేర్ల నూనె ఎక్కువ అన్నారు మా అత్తగారు. పప్పు నూనె గదు అన్నాను. ఏం పప్పు? కందిపప్పు. ఎందుకే, నీదంతా చాదస్తం. ఇంట్లో ఉండే నూనె చాలు. మొన్న ఆడించిన 6 షేర్ల నూనె అలాగే ఉందిగా. అసలు నూనె ఎక్కువేస్తే మాకు సహించదు అన్నారు మా అత్తగారు. ఆవకాయ అజపజ తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు వ్రాసుకోవడం మొదలెట్టాను. మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు నెడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదలుచుకున్నాను. మరి కారం అన్నాను. అది అంతే, మన చేలో పండిన మిరపకాయలు 5 బస్తాలు స్టోరు రూములో మూలుగుతున్నాయి. 1 బస్తా మాత్రం వాడుక్కు బయట ఉంచాను. అయితే మిగతా 4 బస్తాల మిరపకాయల కారం 5,000 కాయలకు వేస్తానంటారా
అన్నాను ఆశ్చర్యంగా. ఇంకా నయం అయ్యో పిచ్చిపిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాల వంటి 2 కూరల బోసి నోటితోనూ విరగబడి నవ్వారు. మరి ఎంత కారం కావాలంటారు? కొట్టించాలిగా కారం అన్నాను. ఎందుకే నీదంతా సింగినాదం మరీను? కారం కొట్టించడం మా తాతలనాడే లేదు. ఇప్పుడెందుకే? మిషనుకు వేయిస్తే సరి. ఒక్క వీసకాయలు చాలు, మాకసలు కారం సహించదన్నానుగా. మరి వీసకాయల కారం 5000 మామిడికాయలకు చాలా అన్నాను ఉండబట్టలేక. ఆ చాలకేమొచ్చిందే, ఉత్తరాది వాళ్లలాగా అంతకారం నేవేయనమ్మా. అంతగా చాలకపోతే తర్వాత కాస్త వేసుకోవచ్చులే. మొన్న నేను నిమ్మకాయకు అసలు కారమే వేయలేదు. చూశావుగా. అయినా నాలిక చుర్రుమంటూనే ఉంది అన్నారు మా అత్తగారు. మధ్యాహ్నం మావారు పారేసిన నిమ్మకాయ అదే గదా అనుకుని మనసులోనే నవ్వుకున్నాను. అయితే మరి ఆవపిండో అన్నాను. అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను. ఆ ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి. మిగతా అన్నీ మనింట్లోనే ఉన్నాయి. ఉప్పు, పసుపు, మెంతి, గింతిని. ఆవపిండి మనకెంత సేస్తే అంతే వేసుకోవచ్చు. 5000 కాయలకు ఒక పేరు ఆవపిండి చాలని నా అభిప్రాయం. ఎక్కువైతే వేడిమి చేస్తుంది. నన్నడిగితే ఉప్పెంతో కారం అంత, కారం ఎంతో ఆవపిండి అంత, అవన్నీ ఎంతో నూనె అంత, నిమ్మకాయంతో ఆవకాయంత అని ముగించారు అత్తగారు. ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా వ్రాసుకున్నాను కాగితం మీద. అన్నట్లు ఆ కౌలువాడి పేరేమిటో మరిచిపోయాను. వాణ్ణి పిలిపించు, తక్షణం వాడితో మాట్లాడు, పోట్లాడో 5000 కాయలు తీసుకున్నదాకా నిద్రపట్టదు నాకు అంటూ లేచి గోల్కొండ వ్యాపార్ల గోచి సరిచేసుకుంటూ వంటింటివైపు వెళ్లారు మా అత్తగారు. నేను అత్తగారి ఆజ్ఞానుసారం మామిడితోట కౌలుకు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను. దశరథుడు చేతులు కట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు. నేనుంటే మరీ ఏడ్చిపోతాడని పులి ముందు మేకపిల్లను వదిలిపెట్టినట్లు మా అత్తగారి ముందు దశరథుడిని వదిలి నేను వెళ్లి వంటింటి ముందున్న వడ్లబస్తాల మీద కూచున్నాను. మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మల్లే దశరథుడితో వాదిస్తోంది. వాడి కాలికి వేసి, మెడకు వేసి, చివరకు 5000 కాయలు ఇవ్వకపోతే మామిడితోట విడిచిపెట్టి పొమ్మన్నారామే. ఇచ్చిన అడ్వాన్సు డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించింది. దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు. అయితే, అమ్మగారు, 5000 పండ్లయితే నేనిస్తాను అప్పుడప్పుడు, కాయలేం చేసుకుంటారు తల్లి అన్నాడు భయపడుతూనే దశరథుడు. ఆవకాయ వేస్తానా? ఆవకాయ అయినా ఏం చేస్తామో నీతో చెప్పితేనే ఇస్తావా కాయలు అని గద్దించి అడిగారు మా అత్తగారు. అది కాదండి అమ్మగారు, 5000 పండ్లు వేస్తారా? కాయలుగా కావాలా అని అడిగానండి. ఇప్పటికే బాగా ముదిరి పండబారి పొయ్యాయి కాయలన్నీ అన్నాడు దశరథుడు. ఆ మాట విన్న నాగుండె గతుక్కుమంది. మా అత్తగారు పండావకాయ పెట్టబోతారేమోనని భయపడ్డాను. ఆ ముదిరి పండబారిన కాయలు పిల్లలు తింటారు. కాని నువ్వు మాత్రం 5000 కాయలకు ఒక్కటి తక్కువిచ్చినా తీసుకోను. జాగ్రత్త అని మా అత్తగారు దశరథుడిని పంపించేశారు. మామూలు కంటే జోర్గా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి. ఏమన్నాడు అన్నాను ఏమీ విననట్లు. ఏమంటాడు? కుక్కిన పేనల్లే దక్కిస్తూ ఇస్తాడు 5000 కాయలూను. లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను. వచ్చి 7 డబ్బు కూడా ఎలాగే దబాయించి తీసుకోవాలి గాని వాడంతంటే ఎంతకు నిక్షేపంలాంటి మామిడితోటు వదులుతారటే అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు. నేను గుడ్లప్పచేసి ఆమెకేసి చూస్తూ ఉండిపోయాను. మర్నాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావిడిగా ఎంటిల్లిపాదిని నిద్రలేపారు. వంట చేసే అయ్యరు పక్కింటి నుంచి 2 కత్తులు, ఎదురింటి నుంచి 2 కత్తిపీటలు తెచ్చాడు. ఇంట్లో మూల పారేసిన మొద్దుకత్తులు తుప్పుపట్టిన కత్తిపీటలు తీసుకుని రణరంగానికి బయలుదేరినట్లు పనివాళ్లు నేను, మా అత్తగారు వంటింటి ముందు వసారాలో చేరాం. 5000 కాయలు పెరటివేపు వరండాలో రాసి పోసి ఉన్నాయి. మా అత్తగారు ఆరాశి చూస్తూనే, చాలా కాయలొచ్చాయే, మనం 5000గా అడిగింది వెధవ భయపడి 10,000 కాయలు కక్కినట్లున్నాడే అన్నారు. వాడు ప్రస్తుతం కక్కింది 5000 కాయలే అన్నాను. నవ్వు ఆపుకుంటూ మా అత్తగారి ముఖం వెలవెలబోయింది. మొదటి రోజు 200 కాయలు, రెండవ రోజు 300 కాయలు తెగేసేసరికి 2 కత్తులు పిల్లు విరిగాయి. ఒక కత్తి పూర్తిగా 2 తునకలైంది. 2 కత్తిపీటలు వంగిపోయాయి. మిగతా 4500 కాయలు పండ్లైపోయాయి. మూడో నాటికి మా అత్తగా ముఖం నల్లబడిపోయింది. పోనీ ముందు 500 కాయలకు పిండి నూనె వేయండి
అన్నాను అప్పటికే ఆవకాయకు నీళ్లు వదిలేసిన నేను ఉసూరుమంటూ. ఆ అంతే చేయాలి. వెధవ పండబారిన కాయలిచ్చి దగా చేశాడు అన్నా తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు. వాడేం దగా చేయలేదు. వాడు ముందే చెప్పాడు. పండబారాయి కాయలసి అని అన్నాను లోపల్నుంచి వచ్చే కోపాన్నంతా మింగుతూ. అదేలే అయితే ముందీ ముక్కలకు కారం, ఉప్పు, పిండి పట్టిస్తాను. ఏం అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు. మీ ఇష్టం అలాగే కానివ్వం దన్నాను నేను నీరసంగా. 500 కాయల ముక్కలే ఒక పెద్ద గంగాళం నిండా ఉన్నాయి. ఇంటిలో ఉన్న చిన్న జాడీలు 4 తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను. పిండి, నూనె కలపకుండానే ముక్కలన్నీ 4 జాడీలకు పట్టించడం మొదలెట్టారు. ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి. 4 జాడీలు నిండిపోయాయి. మా అత్తగారు గుడ్లు తేలేశారు. నేను వెంటనే మరో 4 జాడీలు టౌను నుంచి తెప్పించి ఆవిడ ముందుంచాను. మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన 4 జాడీలకు సరిపోయాయి. 500 కాయలకే 8 జాడీలైతే 5000 కాయలకు ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేదో తల్చుకుని హడలెత్తిపోయాను. 8 జాడీల్లోనూ గుప్పెడు కారం, ఉప్పు, ఆవపిండి వేసి ఒక్కో జాడీకి 2 గరిటెలు నూనె పోసి మూతపెట్టి, కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు. ఆవకాయ పెట్టడం అయిపోయిందా అన్నాను. ఆహా, ఒక వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్లకుండా ఉంటే సరి అన్నారు మా అత్తగారు చేయి కడుక్కుంటూ. ఆవకాయ వేయడం ఎంత సులభమని తెలిస్తే నేనే వేసి ఉండేదాన్ని అనుకున్నా మనసులో. వారం రోజుల తర్వాత మా ఇంటిలో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సింది అంటూ మా చెల్లిళ్లకు, తెలిసిన వాళ్లకు కబురు పంపాను. ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లిళ్ళు, మరుదులు అందరూ పిల్లాజల్లాతో సహా వచ్చేశారు. అంతా భోజనానికి కూర్చున్నారు. మా అత్తగారు వంటింటిలో హడావిడి పడుతున్నారు. ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముంది, మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు, మామిడి పండ్ల ముక్కలున్నాయి బూజుపట్టి. మా అత్తగారి ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు.